హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు వీడియోలో కూల్ క్లైమేట్లో హాట్గా బజ్జీ తింటే ఎంత బాగుంటుందండి. అదే మన ఇంటి దగ్గర హైజీన్గా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ అందరూ కూర్చొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో మంచి టీ టైం స్నాక్ అండి. ముందుగా ఒక అరటికాయని తీసుకొని పైన చెక్కు తీసేసి బజ్జీల షేప్ కోసం అరటికాయని క్రాస్గా డయాగ్నల్ షేప్లో కట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. లేదు మీరు కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదా పొడుగా స్లైస్గా కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసిన అరటికాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ బజ్జీ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను. బజ్జీలు క్రిస్పీగా రావటం కోసం ఒక టేబుల్ స్పూన్ వరిపిండిని వేసుకుంటున్నాను. బజ్జీలు సాఫ్ట్గా కావాలంటే వరిపిండి వేసుకోకుండా ఓన్లీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు. వరిపిండి వేయటం వల్ల బజ్జీలు క్రిస్పీగా ఉంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవు. నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చేత్తో క్రష్ చేసిన వామును వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల బజ్జీలు త్వరగా డైజెస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకుంటున్నాను. బజ్జీలు పొంగటం కోసం వంట సోడాని వేస్తున్నాము. ఇలా వంట సోడా వేసాక స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ జారుగా ఉండకూడదు, అలాగని థిక్ కన్సిస్టెన్సీ కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం కన్సిస్టెన్సీ ఉంటే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి కలిపాక పక్కన పెట్టి నెక్స్ట్ కట్ చేసిన అరటికాయ ముక్కల్లో వాటర్ అంతా డ్రైన్ చేసి ప్లేట్లో వేసి టిష్యూతో కానీ ఏదైనా పొడి క్లాత్తో కానీ తుడిచి పక్కన పెట్టుకోండి. అలా చేయడం వల్ల పిండి అరటికాయ ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్క అరటికాయ ముక్కని శనగపిండి మిక్చర్లో డిప్ చేసి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడా బజ్జీలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక జాలి గరిటలోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల బజ్జీలో ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. నెక్స్ట్ ఇలా వేయించిన బజ్జీల్ని ప్లేట్లోకి వేసుకొని మిగతా వాటిని సేమ్ ప్రాసెస్లో నెక్స్ట్ బ్యాచ్లో వేసుకోవాలి. బజ్జీలు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ అండి. ఆఫీస్ నుంచి వచ్చిన హస్బెండ్కి, స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఈ టేస్టీ బనానా బజ్జీ మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్, తెలుగింటి రుచులు.